హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. చాలామంది ఈ యొక్క కీ అనేది చూసుకునే ఉంటారు. సో, మేజర్‌లీ ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఏంటంటే, ఏ షిఫ్ట్ అనేది హార్డ్‌గా ఉంది, ఏ షిఫ్ట్ అనేది ఈజీగా ఉంది. సో, మొత్తం ఈ ఓవరాల్ ఆర్ఆర్‌బీ యొక్క గ్రూప్ డి ఎగ్జామినేషన్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 101 షిఫ్ట్‌లోని ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో, ఇందులోని హార్డ్‌గా ఉన్నటువంటి షిఫ్ట్‌కి ఎక్కువ నార్మలైజేషన్ స్కోరు, ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్‌కి నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవ్వడం అనేది జరగదు. సో, దీన్ని బట్టి ఏ షిఫ్ట్స్ అనేవి నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతున్నాయి, ఏ షిఫ్ట్‌కి అనేది నార్మల్ స్కోర్ అనేవి యాడ్ అవ్వవు అని చెప్పి ఈ యొక్క వీడియోలోని మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క మొత్తం మన ఆల్ ఇండియాలోని అన్ని జోన్‌లు కలిపి సుమారు ఒక 5,00,000 మంది స్టూడెంట్స్ యొక్క రా స్కోర్స్ అనే డేటా అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ర్యాంక్ మిత్ర అనే టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు. సో, దానికి సంబంధించినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇది. సో, ఆ డేటా అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్లయితే మన స్టూడెంట్స్‌కి ఏదైనా సరే యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే ఆ డేటా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలోని. సో, ఈ వీడియో తర్వాత మీకు ఎన్ని అయితే రా స్కోర్ అనేది వచ్చిందో మీ యొక్క కేటగిరీ వైస్, అదేవిధంగా మీ యొక్క రా స్కోర్ అనేది జోన్ వైస్ పెట్టినట్లయితే మనం నెక్స్ట్ ఈ యొక్క కట్ ఆఫ్ వీడియో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీకు ఒక అవగాహన అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క ఆన్సర్ కీ అనేది నిన్నైతే రిలీజ్ చేయడం జరిగింది కదా! ఎవరైనా చూసుకోలేకపోతే ఈ యొక్క వీడియోలోని డిస్క్రిప్షన్‌లోని లింక్ అనేది పెట్టడం జరిగింది. ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు ఆన్సర్ కీ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఆన్సర్ కీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రా స్కోర్ అనేది సుమారు 5,00,000 పైగా ఈ యొక్క డేటా అనేది కనెక్ట్ చేయడం జరిగింది కదా! అందులోని 95 ప్లస్ స్కోర్ అనేది 5 స్టూడెంట్స్‌కి అయితే రావడం జరిగింది. సో, అలాగా ఎన్ని మార్క్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్‌గా చూడొచ్చు వీడియోలో చూపించినట్టు. సో, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్ వచ్చి. అదే మనకి ఒకసారి షిఫ్ట్‌లు చూసుకున్నట్లయితే షిఫ్ట్‌లు వచ్చి మొత్తం ఓవరాల్ వచ్చి ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క షిఫ్ట్‌లు చూసుకున్నట్లయితే 101 అనమాట. 101 షిఫ్ట్‌లు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులోని హార్డ్‌గా ఉన్నటువంటి షిఫ్ట్‌లకి ఎక్కువ నార్మల్ స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అది మనం ఏ విధంగా చూడొచ్చంటే, ఏది హార్డ్‌గా ఉన్నటువంటి షిఫ్ట్ కింద మనం చూడొచ్చంటే ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనమాట. యావరేజ్ స్కోర్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ సుమారుగా 5,00,000 మంది స్టూడెంట్స్ యొక్క రా స్కోర్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క షిఫ్ట్ వైస్‌గా, కేటగిరీ వైస్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, దాని ప్రకారం ఏ షిఫ్ట్ అనేది హార్డ్‌గా ఉందనేది మనకైతే కొద్ది వరకు అయితే అంచనా అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా చూసుకున్నప్పుడు యావరేజ్ స్కోర్ ఏదైతే తక్కువగా ఉందో ఆ షిఫ్ట్ అనేది హార్డ్‌గా ఉన్నట్టు, యావరేజ్ స్కోర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ షిఫ్ట్ అనేది ఈజీగా ఉన్నట్టు అనమాట మనకి అంచనా ప్రకారం. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బాగా కష్టమైన షిఫ్ట్‌గా చూసుకున్నట్లయితే డిసెంబర్ 2025 డిసెంబర్ 19వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఎవరైతే మార్నింగ్ 9 గంటల నుంచి 10:30 వరకు ఎగ్జామ్ రాసారో వాళ్ళకైతే యావరేజ్ స్కోర్ అనేది 38 ప్లస్ వచ్చింది కాబట్టి, సో, ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, దీని ప్రకారం చూసుకున్నట్లయితే నేను నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ అనేవి హార్డ్ నుంచి ఈజీగా ఇవ్వడం జరిగింది. అంటే హార్డ్ షిఫ్ట్ నుంచి ఈజీగా ఇవ్వడం జరిగింది కాబట్టి పైన స్టార్టింగ్‌లో ఉన్నటువంటి షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడానికి, అదే ఇంకా కిందకి వచ్చే కొలది తక్కువ నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి నేను లైన్‌గా ఇస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అని చెప్పి నేను ఇస్తున్నాను. సో, ఇందులో మీది ఏ షిఫ్టో చూసుకోండి. సో, దాని ప్రకారం మీకు ఎంత నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుందనేది ఒకసారి చూసుకోండి మీరు. మీరేం చేస్తారంటే ఈ యొక్క వీడియో మీద ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఆగుతుంది. మీ షిఫ్ట్ ఏ షిఫ్ట్ అనేది ఒకసారి చూసుకోండి. సో, దాని ప్రకారం మీరైతే మీ యొక్క యావరేజ్ స్కోర్ అనేది ఎంత ఉంది, సో, ఏ ఏ ఏ రేంజ్‌లో ఉందని చూసుకున్నట్లయితే నేను ఎంత నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను సుమారుగా కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుందనమాట. ఒకసారి మీరు ముందైతే ఈ షిఫ్ట్‌లు అనేవి మీది ఏ షిఫ్ట్ అనేది చూసుకోండి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక 36 షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2025 డిసెంబర్ 14 థర్డ్ షిఫ్ట్ అనమాట. 44.2551 అనేది మనకి యావరేజ్ స్కోర్ కింద రావడం జరిగింది. ఇక్కడ పక్కన ఉండేది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఎంతమంది స్టూడెంట్స్ ఆ షిఫ్ట్‌లో రాశారని చెప్పి మనకైతే అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అనమాట. ఈ 5,00,000లోను వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 2,772 మంది ఆ షిఫ్ట్ రాశారనమాట. ఓవరాల్ ఇండియా మొత్తం మీద అన్ని జోన్‌లు కలిపి చూసుకున్నట్లయితే ఇందులో సికింద్రాబాద్ జోన్ వాళ్ళు ఉంటారు. ఇంకా వేరే అదర్ జోన్ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో, నేను సికింద్రాబాద్ జోన్ వాళ్ళ గురించి కూడా ఎవరికి టాప్ మార్క్స్ వచ్చాయనేది కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరైతే వీడియో అనేది పూర్తిగా చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, ఈ నెంబర్ ఆఫ్ షిఫ్ట్‌లు అనమాట. ఇందులో మీది ఏ షిఫ్ట్ అయితే వస్తుందో ఆ షిఫ్ట్ అనేది మీరు చూడొచ్చు. మొత్తం వచ్చి 101 అనమాట. 101 షిఫ్ట్ అనేవి ఈ యొక్క ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో, మనం ఇప్పుడు ఒకసారి ఏ షిఫ్ట్ వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో, అది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము అనమాట. ఎంత నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవుతుందని చెప్పి ఎవరు చెప్పలేరు. సో, అదొక ఫార్ములా ఉంటుంది. సో, దాని ప్రకారం అయితే బేసే ఉంటది. సో, దాని ప్రకారం కాకుండా నేనైతే లాస్ట్ టైము ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కొద్దివరకు నాకు తెలిసినంత వరకు మార్కులు అనేవి కష్టంగా ఉన్న షిఫ్ట్ వరకు అయితే ఎక్కువ మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. 2019లోనే గ్రూప్ డి నోటిఫికేషన్‌లోనే మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి అయితే 21 మార్క్స్ అనేవి నార్మలైజ్ స్కోర్‌లో యాడ్ అవ్వడం జరిగిందన్నమాట. 21 మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగిందనమాట. తనకి 55 మార్క్స్ వస్తే రాసుకోరు. 21 మార్క్స్ అనేవి నార్మలైజ్ స్కోర్‌లో యాడ్ అవ్వడం జరిగింది. సుమారు అప్పుడు 76 ఎంతో వస్తే అది ఓపెన్‌లోనే రావడం జరిగింది ఆ అబ్బాయికి. సో, అలాగా ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఎవరికీ తెలీదనమాట. మనం సుమారుగా ఒక అంచనా ప్రకారం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ 30 ప్లస్ అనమాట. సారీ
30 అంటే ఐ మీన్ 40 కింద అనమాట. 40 కింద ఏ అయితే షిఫ్ట్లు ఉన్నాయో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 19 తారీఖుకి, అదేవిధంగా డిసెంబర్ 4 అండ్ నవంబర్ 27 ఈ షిఫ్ట్లు ఉన్నాయి కదా, స్టార్టింగ్ 3 షిఫ్ట్ల వరకు వీళ్ళకైతే ఎక్కువ నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి సుమారుగా నాకు తెలిసి ఒక 13-16 మార్క్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సుమారుగా ఒక 13 నుంచి కానీ 13-16 ఈ యొక్క నార్మల్ స్కోర్ అనేది ఈ షిఫ్ట్ వరకు యాడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంకా నెక్స్ట్ 41 షిఫ్ట్లు ఉన్నాయి కదా, 41 ప్లస్ మార్క్ అంటే యావరేజ్ స్కోర్ నేను చెప్తున్నాను. యావరేజ్ స్కోర్లోనే 41 మార్క్ 41 ప్లస్ స్కోర్ ఎవరైతే ఉన్నారో ఆ షిఫ్ట్లో వారు చూసుకున్నట్లయితే సుమారుగా వాళ్ళకి 11 ప్లస్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకైతే 11 ప్లస్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ఎవరికి 41 ప్లస్ యావరేజ్ మార్క్స్ అనేది ఎవరైతే ఏ షిఫ్ట్లో అయితే ఉన్నాయో ఆ షిఫ్ట్లకి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 42 అనమాట. 42 ప్లస్ యావరేజ్ స్కోర్ అనేది ఉన్న వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళకి సుమారుగా 9+ అనమాట. 9+ నార్మల్ స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకైతేనే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 42 అయిపోయిన తర్వాత 43 అనమాట. 43 చూసుకున్నట్లయితే 7+ అనమాట. మ్యాక్సిమం 6 ఆర్ 7 అనమాట. 6 ఆర్ 7 అనేది ఈ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట 43 వాళ్ళకి. అండ్ 44 కూడా సుమారుగా ఇంచుమించు వాళ్ళకి కూడా అలాగే వస్తున్నాడు. 5 ఆర్ 6 మార్క్స్ అనేవి యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. 44 అనమాట. 44 ఎవరైతే ఉన్నారో 44 యావరేజ్ మార్క్స్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5-6 మార్కులు అనేది నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైము నోటిఫికేషన్ చూసుకున్నప్పుడు కూడా ఈ విధంగానే ఇంచుమించు యాడ్ అవ్వడం జరిగింది మార్క్స్ అనేవి. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ యావరేజ్ స్కోర్లోని 44 చెప్పాను కదా, అండ్ 45 అనమాట. ఇంకా 45 వాళ్ళకి కొంచెం తక్కువ యాడ్ అవుతాయి అనమాట. ఇంకా 3-5 మార్క్స్ అయితే ఈ నార్మల్ స్కోర్ అనేది 3-4 మార్క్స్ అయితే నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట 45 వాళ్ళకి అనమాట. 45 స్కోర్ ఎవరైతే ఏ షిఫ్ట్లు అయితే ఉన్నారో వాళ్ళకైతే 3-4 మార్క్స్ ఈ యొక్క నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ చూసుకున్నట్లయితే 46 అనమాట. 46 చూసుకున్నట్లయితే వాళ్ళకైతే 2+ నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ 47 చూసుకున్నట్లయితే 47 అంటే ఇంకా 1 ఆర్ 2 అనమాట. 1 ఆర్ 2 లేదంటే 0.5 నుంచి 1.5 ఈ రేంజ్లో ఇంకా 47కి యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 48 యావరేజ్ షిఫ్ట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే 48 చూసుకున్నట్లయితే వాళ్ళకి మ్యాక్సిమం యాడ్ అవ్వచ్చు, యాడ్ అవ్వకపోవచ్చు. ఇంకా 49 షిఫ్ట్ చూసుకున్నారు 49 మార్క్స్ వచ్చినటువంటి షిఫ్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకైతే మ్యాక్సిమం 1 ఆర్ 2 మైనస్ మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి అయితే తనకు వచ్చినటువంటి ఆ స్కోర్లోనే 1 మార్క్ మైనస్ కూడా తగ్గిందనమాట నార్మలైజేషన్ స్కోర్లోనే. అయినప్పటికీ తనకైతే జాబ్ అయితే రావడం జరిగింది. సో ఇది నేను చెప్పినటువంటి ఇది ఏదైతే లాస్ట్ నోటిఫికేషన్తో ఈ టైప్ ఆఫ్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఇది లాస్ట్ షిఫ్ట్ల వరకు అయితే 1 ఆర్ 2 మార్క్స్ అనేది నార్మలైజేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. దానిపైన షిఫ్ట్లో ఇంకా మార్క్స్ అనేవి యాడ్ అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో దానిపైన అంటే 1 ఆర్ 2 మార్క్స్ అనమాట. సో ఆ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. మేబీ ఎక్కువ అయితే ఏ షిఫ్ట్లో వాళ్ళు మార్కులు ఎక్కువ వేయడానికి అవకాశం ఉందంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక టాప్ 10లో చూసుకున్నట్లయితే ఆ షిఫ్ట్లకి అయితే కొంచెం నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువ యాడ్ అవ్వడానికి అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ యొక్క నార్మలైజేషన్ స్కోర్ ఏ విధంగా యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పి నేను చెప్పలేను. 2-3 మార్కులు అటు ఉండొచ్చు, ఇటు ఉండదు అనమాట. జస్ట్ మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఒకసారి సికింద్రాబాద్ జోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లుద్దాం. ఈ ఆల్మోస్ట్ అన్ని జోన్ల యొక్క టాప్ స్కోర్ అనేది ఎంతమందికి వచ్చిందని చెప్పి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో మనకైతే డైరెక్ట్ సికింద్రాబాద్ ఉంటారు కదా, మనలో ఒకసారి సికింద్రాబాద్కి వెళ్ళిపోదాం. ఎంతమంది సికింద్రాబాద్ నుంచి డేటా ఇచ్చారని చెప్పి ఒకసారి చూసుకున్నట్లయితే ఓకే సికింద్రాబాద్ అండ్ సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ మీరు చూడొచ్చు. సికింద్రాబాద్ జోన్ నుంచి 32,547 మంది అయితే ఈ క్యాండిడేట్స్ అనేది రాస్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులోని 90+ అనేది ఒక స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. 85+ చూసుకున్నట్లయితే 19 మెంబర్స్కి అయితే ఈ యొక్క 85+ స్కోర్ అనేది రావడం జరిగింది. 80+ చూసుకున్నట్లయితే 188 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. 188 మందికి అయితే 80+ స్కోర్ కూడా రావడం జరిగింది. చాలా ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు గత నోటిఫికేషన్ కన్నా ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పేపర్ కట్టే ఈజీగా కొంచెం మోడరేట్ ఈజీ టైప్లో ఉండడం వల్ల చాలా మందికి అయితే ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక 70+ అనేది స్కోర్ చూసుకున్నట్లయితే 2,311 మందికి వచ్చాక రాస్కోర్ అనేది ఈ యొక్క 70+ రావడం జరిగింది. మనకు వచ్చినటువంటి ఈ డేటాలోని ఇంకా మనకు డేటా ఇవ్వడం వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో అందులో ఇంకా ఎక్కువ 70+ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. మనం చెప్పలేం. 65+ చూసుకున్నట్లయితే 4,700 మంది అయితే ఇవ్వడం జరిగిందనమాట. 60+ చూసుకున్నట్లయితే 7,554 మందికి అయితే 60+ ఇవ్వడం జరిగింది. 55+ చూసుకున్నట్లయితే 10,666 మంది అయితే ఈ యొక్క 55+ స్కోర్ వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారనమాట, రా స్కోర్ వచ్చిన వాళ్ళు. సో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇందులో బెనిఫిట్ కొంతమందికి ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు యూఆర్ అనమాట. యూఆర్లోని కట్ ఆఫ్ అనేది ఓపెన్లోనే చాలా తక్కువ మందికి ఎక్కువ స్కోర్ అనేది రావడం జరిగింది. అటువంటప్పుడు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా
ఈ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఓబీసీ కట్ ఆఫ్ కన్నా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కట్ ఆఫ్‌తో సమానంగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇది మనం కట్ ఆఫ్ గురించి కూడా ఒకసారి మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. మీరైతే ఎవరైతే మంచి మార్క్స్ వచ్చారో వాళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది సికింద్రాబాద్ జోన్‌కి సంబంధించి ఉంటుంది. ఇంకా మీకు ఇందులో ఏదైనా సరే జోన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను అది మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అది నేను మీకు మళ్ళీ మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఇది ఆస్పిరెంట్స్ ఈరోజు సంబంధించినటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క ఆన్సర్ కీ రిలీజ్ అయిన తర్వాత ఎవరికి ఎలా ఏ మార్క్స్ వచ్చాయనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. జై హింద్, జై భారత్.